రాజధాని నగరంలో కొత్తగా పురుడు పోసుకున్న ఒక రాజకీయ పార్టీకి చెందిన కంపెనీలోకి విచ్చలవిడిగా పెట్టుబడులు ఆకర్షిస్తా అని దగ్గర అయి వారికి తెలియకుండా వారి కంపెనీ పేరు మీద సొంత లాభం కోసం డబ్బులు వసూలు చేస్తున్న వైనం ఇంకొక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ విత్తనాల కంపెనీకి సంబంధించిన మిగిలిపోయిన ఆస్తుల మీద కన్ను వేసి ఆ కంపెనీ అధినేతతో ఆఫ్రికా ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్స్తో కంపెనీని గట్టు ఎక్కిస్తా అని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసిన వైనం అసలు ఆఫ్రికా ప్రభుత్వాలు భారతీయులకి ఎందుకు గ్రాంట్స్ రూపంలో డబ్బులు ఇస్తాయని ఆలోచించకుండా బుట్టలో పడుతున్న విజ్ఞానవంతులు అయిన కంపెనీల అధినేతలు. ప్రజలారా, ఎవరన్నా మీకు ఇలాంటి ఆఫర్స్ ఇస్తే సరైన బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే నేపథ్య ధృవీకరణ చేసుకోండి. మీకు ఆఫర్ ఇచ్చినవారు ఎవరు? జీవితంలో ఒక పాన్ షాప్ని అయినా సక్సెస్ఫుల్ గా నిర్వహించిన అనుభవం ఉందా? అసలు మనకి ఇలాంటి ఆఫర్లు ఇచ్చేవారు ఎక్కడన్నా కనీసం ఉద్యోగానికి పనికి వస్తారా అనేది ఒక అంచనాకి రండి. వాడికి వాడే ఏమీ చేసుకోలేని వాడు మిమ్మల్ని ఏమీ ఉద్ధరించలేరు. దయచేసి మోసపోకండి. కంపెనీల అధినేతలు, రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు ఇతని చేతిలో మోసపోయిన వాళ్ల లిస్టులో ఉన్నారు. మోసపోయిన వారు బయటికి చెప్పుకుంటే సమాజంలో నవ్వుల పాలు అవుతారు అని బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఈ మోసగాడు పెద్ద, చిన్న, మంచి, చెడు తేడా లేకుండా అందరినీ సమదృష్టితో మోసం చేస్తాడు. జాగ్రత్త. చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్. మరింత ఆసక్తికరం అయిన ఈ నేరగాడి చరిత్ర పార్ట్ 8లో